ఎవరైనా మళ్ళీ చెప్తున్నా, పక్కకుండి క్యాండిడేట్ ని ఎవరైనా ఓడగొట్టే ప్రయత్నం చేసినా ఇక్కడ వినాలందరూ వినమ్మా, మీన మాట్లాడకండి ఎవరు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు అయితే 99% క్యాండిడేట్లు డిసైడ్ అయ్యి సమావేశానికి వచ్చారు మీరందరూ. ఎక్కడ తేడా అభ్యర్థి ఓడకుండా, పక్కకున్నోళ్ళు వెన్నుపోటు ఓడవకుండా, రాత్రి మళ్ళీ తేడాలు రాకుండా క్యాండిడేట్లని మీరు అనుకున్న క్యాండిడేట్లను గెలిపించుకోండి. మళ్ళీ చెప్తున్న 10 సంవత్సరాలు అపోజిషన్లో కొట్లాడినాము. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఈ 3 సంవత్సరాలు మన గవర్నమెంట్లో కాంగ్రెస్ సర్పంచులు మీరందరూ గెలిస్తే మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారితో, వివేక్ ఇన్ఛార్జ్ మినిస్టర్ తోటి మాట్లాడి, మీ జిల్లా ప్రెసిడెంట్ తో కూడా మాట్లాడి, కాబట్టి నిధులు తీసుకొచ్చే దాంట్లో నా దగ్గర ఎక్కడ కూడా తేడా రాకుండా నా ప్రయత్నం 100% మీకు సపోర్ట్ ఇస్తా. కానీ మీరు గెలిచొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇగో ఈ మండలంలో ఇన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిర్రు, నిధులు ఇవ్వండి అనే అవకాశాన్ని నాకు కల్పించే విధంగా మీరు సర్పంచులను గెలిపించుకోండి. బ్యానర్ పేరు మీదనే, అంటే గుర్తు బ్యానర్ ఉండకపోవచ్చు, కానీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు అనేది ఆ గ్రామంలో రావాలి. మన సర్పంచ్ గెలవకుండా ఎవరో గెలిస్తే ఆయన కండువా కప్పి అయితే ఎవరు తీసుకురావుతున్నా దగ్గరికి. ఇది క్లియర్ చెప్తున్నా, మళ్ళీ వినండి. ఏ గ్రామంలో అయినా సరే కండువాతోటి సర్పంచ్ గెలిస్తేనే, కాంగ్రెస్ సర్పంచ్ కండువాతోటి గెలిస్తేనే వాళ్ళందరినీ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ దృష్టికి తీసుకుపోతా. మన అధికారికంగా ప్రకటించిన, మీరు ప్రకటించుకున్న కాంగ్రెస్ సర్పంచ్ మన వాళ్ళెవరో ప్రయత్నాలు సరిగ్గా చేసుకోకుండా ఓడిపోయి మీరు మళ్ళా కండువా కప్పి కొత్తని తెస్తే మటుకైతే నేను యాక్సెప్టేషన్ చెయ్య. విన్నారా? బలరాం, నువ్వే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు కాదు, తాళపల్లి సర్పంచ్ చెప్తున్నాపా. ఇప్పుడు ప్రవీణ్ ఉన్నాడు, ప్రవీణ్ సర్పంచ్ గెలిచి వచ్చి కండువతో గెలిచి వస్తే ఆయనని నేను క్యాండిడేట్ ని సీఎం దగ్గర తీసుకుపోతా. టైం బాగలేక తాళపల్లి కాంగ్రెస్ గెలవకుండా ఏదో మనోళ్ళే వెన్నుపోటు పొడిచారు సార్, ఇక అతను మన దాంట్లోకి వస్తా అంటుండు, కండువా కప్పుదామంటే నేనైతే కండువా కప్ప. ఇది క్లియర్ స్టాండ్, ఇలా ఏం తేడా లేదు. అందరికి అర్థమైందా? అర్థమైందా? నాకు ఎట్ట తెలవాలి? అర్థమైంది కదా అందరికీ? అఫీషియల్ సర్పంచ్ క్యాండిడేట్ వస్తేనే, సపోజ్ కాశీపూర్ ఉందప్ప, కాశీపూర్ అఫీషియల్ సర్పంచ్ గెలవలేడు, మీ ప్రయత్నం లోపంతో ఈయన వస్తానన్నా కండువా కప్పు అనంటే కప్పం. ఇది క్లియర్ స్టాండ్. చర్యాల ఉన్నది, చర్యాల కూడా గిదే. అంజనేయులు మన సార్ ఏది చెప్తే అది వింటాడు కదా. నేను అంజనేయులు అన్ని చెప్పినా కానీ ఇసంటి కొన్ని
అని చాలా ఇంట. కానీ సారు దగ్గర కదా, ఓడగొట్టిన ఏం కాదులే మళ్ళా సారు అంటే అంజనేయులు చెప్పిన అధికార సర్పంచ్ చర్యల గెలుస్తేనే దానికి వాల్యూ, లేకపోతే లేదు. అది రామరెడ్డి గాని, తొగరపల్లి గాని, రఘు గాని, రామచందర్ గాని, వీళ్ళు గాని, వాళ్ళు గాని, మోతి గాని, ప్రెసిడెంట్లు ఎవరైనా, సిద్ధన్న గాని, ఎవరైనా సరే. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి. నా మల్రెడ్డి సరే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇందిరాకరణ్ ఉంది, ఇందిరాకరణ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీ ఇందిరాకరణ్ మీద ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినాయని నాకు సంబంధం లేదు. ఇందిరాకరణ్లో కాంగ్రెస్ సర్పంచ్ గెలిచిండంటేనే తీసుకురండి. ఏదో గఫలత్తులో అయిపోయింది అని ఇంకో క్యాండిడేట్ ఇంకోని గెలిచిన నా దగ్గర తీసుకురాకండి. నేనైతే ఎవరిని కూడా యాక్సెప్ట్ చెయ్యా. ఇది చాలా 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 చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా. ఏదో నిర్మల మేడం చెప్తే సార్ వింటాడంటే మేడం చేత అసలుకైనా ఇది క్లియర్ చెప్తున్నా. నేనైతే ఇక ఎవ్వరు కూడా ప్రయత్నం చేయకండి. మనకు గెలిచిన వాళ్ళు, మనకు ఎంతమందిని కాంగ్రెస్ సర్పంచుల కండువాతో గెలిపించుకోమనే ఒక ఆ శక్తి మనకు అవసరం. అది దీని మటుకైతే కాంగ్రెస్ పార్టీ 4 మండలాల కార్యకర్తల నాయకులందరూ కూడా గమనించండి. ఇంకొక మాట చెప్తున్నా, మీరు ఆల్రెడీ క్యాండిడేట్లను డిసైడ్ చేసుకొని వచ్చేసారు. అయినా నా అభిప్రాయం మీకు చెప్తున్నా, ఫస్ట్ ప్రయారిటీ 10 సంవత్సరాలు మనము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ కార్యకర్త అయితే 10 ఏళ్ళు కష్టకాలంలో మనం అధికారం రాకముందు ఏ కార్యకర్త కాంగ్రెస్ జెండా పట్టుకొని గ్రామాలలో పనిచేసినో వాళ్ళకే సర్పంచ్ టికెట్లు ఇవ్వండి. ఇది క్లియర్ స్టాండ్. లేదు పైసలు లేవు, ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు పైసలు లేవు, బీసీ క్యాండిడేట్ ఉన్నాడు పైసలు లేవు, కార్యకర్త సామాన్య కార్యకర్త ఉన్నాడు, మామూలు కార్యకర్త ఉన్నాడు, అయినా సరే వాళ్ళకే టికెట్ ఇవ్వండి. పైసలు లేని సామాన్య కార్యకర్త ఉన్నా సరే అతనికే టికెట్ ఇవ్వండి. అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళెవరికి కూడా బీఫారాలు ఇవ్వబడదు. ఇది లైన్ పాటించుండి అందరు, ఇంక్లూడింగ్ అంజనేయులు కూడా. ఇది గమనించండి. ఎక్కడో ఒక దగ్గర మనము టైట్ ఉండాలి, ఎక్కడో ఒక దగ్గర ఉండాలి.